and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold us to Baba's command till the very end. Atar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా की जय. తండ్రి చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం మెహరు బాబాయ నమో నమః. మెహరు బాబాయ నమో నమః. అవతార్ మెహర్ బాబా की జై. ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనం సాధించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆయనకి ఏమి ఇచ్చినా మన రుణం తీరదు. అంటే భగవంతుడికి భక్తుడికి లేదా భగవంతుడికి ప్రేమికుడికి రుణాలు ఉంటాయా అని ఒక అనుమానం కలగచ్చు. మన ఇండియా భారతదేశం యొక్క సారస్వతంలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. ప్రతి అవతారంలో కూడా భక్తులతో ఆయన సంబంధం పెట్టుకుని అలా సంబంధం పెట్టుకున్న వాళ్ళ చేత తన కార్యక్రమాన్ని ఒక విధంగా ప్రత్యేకంగా చేయించుకుంటున్నాడు. అది యుగాల నుంచి కూడా ఆయన చేసే ఒక దివ్యమైనటువంటి చర్య. ఆ విధంగా మనకాయన ఒక విధంగా ఈ అవకాశాన్ని మనకి కలిగించి ఉండవచ్చు. ఏది ఏ విధంగా ప్రస్తావన చేసుకున్నా ఈ సహజీవనం అనేది ఆయన యొక్క ప్రేమకి నిదర్శనం. అందుచేత ఆ ప్రీతమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మన తరపున ప్రపంచ భక్షగణం తరపున సురుల తరపున సమస్త దేవతల తరపున సమర్పించుకుంటున్నాం. అంటే మన బాధ్యత అదే, అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే ఈ ప్రయాణంలో మెహర్ప్రభు చరిత్రం 9వ భాగంలో 3886వ పేజీ వరకు కూడా మనం ప్రయాణం చేసి ఉన్నాం. మరికొచ్చే రోజు ప్రయాణం సాగిద్దాము.
అన్న మాట ఒక విధంగా కరెక్ట్ కాదు. సాగించేటట్టు బాబా మమ్మల్ని ఆశీర్వదించు అనడం సరైన పదం. అందుచేత ప్రీతమ ప్రభువుకి ఇది సాగించేటట్టు అవకాశం ఇమ్మని చెప్పి మనందరి తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ పనిముట్టు. అయితే ఇందులో ఈ 3886వ పేజీలో మనం మీద పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఆ తర్వాత పేరాలు మనం ఇప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 7 గంటలకు బాబా సహచరులున్న కుటీరానికి వచ్చి తన అమెరికా ప్రయాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు సహచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బాబా ఇలా చెప్పారు. బాబా ఇలా చెప్పారు అని మనం చెప్పుకోవడంలో ఒక విధంగా ఆయన యొక్క ఆ పనిని ఆయన నెరవేర్చడంలో ఎంత శ్రద్ధతో నెరవేరుస్తున్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే. ఈ సంవత్సరం నన్ను పాశ్చాత్య దేశాలకు రమ్మని ఆహ్వానిస్తూ ఏ రోజైనా ఎలిజబెత్ నుండి టెలిగ్రామ్ రావచ్చు. అలాగే 1950వ సంవత్సరంకు బదులుగా 51వ సంవత్సరం జూలై నెలలో రమ్మని ఎలిజబెత్ కోరే అవకాశం కూడా ఉన్నది. నేను ఈ సంవత్సరమే అమెరికా పర్యటిస్తే మీలో కొంతమందిని నాతో తీసుకువెళ్ళాలి. అలా నాతో వచ్చిన వారు తిరిగి భారతదేశం వచ్చాక నూతన ప్రణాళికను అనుసరిస్తూ ఇక్కడే ఉండిపోయిన సహచరులతో పాటు ఆ జీవిత నియమాలను ఆచరించవలసి ఉంటుంది. నేను మీలో కొంతమందిని నాతో పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్లే ముందు మీ అంగీకారం తీసుకుంటాను. నేను మీ విషయాలలో కల్పించుకోనని లేదా మీకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వనని నిర్ణయించుకున్నాను కదా. కనుక మీ అంగీకారంతో మీ నుండి ఒక వాగ్దానం తీసుకోవాలి. అదేమిటంటే మీరు నాతో పాశ్చాత్య దేశాలలో ఉన్న సమయంలో మీరు నాకు విధేయులై ఉంటామని మాట ఇవ్వాలి. ఆ రోజు సమావేశాన్ని బాబా ఇలా క్లుప్తంగా చెప్పి ముగించారు. నేను పశ్చిమ దేశాలకు జూలై లేక మే నెలలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మీలో కొంతమందిని నాతో రమ్మని అడుగుతాను. నాతో వచ్చేవారు నాకు సంపూర్ణంగా విధేయులై ఉంటాము అని మాట ఇవ్వడాన్ని బట్టి వారిని నాతో తీసుకువెడతాను. ఇక్కడ ఉండిపోయిన వారి ఉద్యోగాల విషయంలో వారికి నేను సహాయం చేస్తాను. సహచరులు ఉండేందుకు బస ఏర్పాట్ల నిమిత్తం ఏప్రిల్ 16 ఆదివారం ఏరిచ్ కేకీ దేశాయ్ ఢిల్లీకి వెళ్ళారు. ఆ బస నూతన ప్రణాళిక నియమాలను అనుసరించేందుకు వీలుగా ఉండి అద్దె కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. అలాగే బాబా మరియు స్త్రీలు ఉండేందుకు కూడా బంగళాను వెతకాలి.
ఆకాశమంతా మబ్బులతో నిండి ఉన్నది. వాతావరణం చల్లగానే ఉంది. 1949 అక్టోబర్ 16వ తేదీ నుండి ఈ చల్లని వాతావరణం, శీతల వాయువులు, విపరీతమైన వర్షాలు విడవకుండా కురుస్తూ నవజీవన శాసనలను నన్ను వేధిస్తున్నాయి అని ఆ వాతావరణం గురించి ఫిర్యాదు చేస్తూ బాబా ఇలా అన్నారు. బాబా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. వీపు నొప్పి, మెడ నొప్పి తీవ్రంగా ఉంటుంది. పరిస్థితులతో బాధపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఆ మరునాడు బాబా శాసనలతో మెహరా తప్ప మిగిలిన స్త్రీలందరూ ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు. వారంతా కుటీరంలో ఉన్న 3 చిన్న చిన్న గదులలో ఉండడం వలన వ్యాధి అందరికీ వ్యాపించింది. అయినప్పటికీ వారంతా పరస్పరం స్నేహభావంతో వెలుగుతూ ఉల్లాసంగా ఉండాలని బాబా ఆ స్త్రీ సహచరులకు గుర్తు చేశారు. ఆ తరువాత విష్ణుకి తీవ్రంగా జ్వరం వచ్చింది. డెహ్రాడూన్ వెళ్ళి అతడు చేస్తున్న బజారు పనులు నీరుకి అప్పగించారు. ఆ బంగళాలో ఉన్న బావి నీరు ఇది వరకెన్నడూ లేనంత మురికిగా వాసన కొడుతుంది. కావున త్రాగేందుకు నీటిని బాగా దూరంగా ఉన్న మరో బావి నుండి తేవలసి వచ్చింది. సహచరులందరూ అనారోగ్యంతో బాధపడడానికి బంగళాలో ఉన్న ఈ బావి నీరే మరొక కారణమని నీరు అభిప్రాయం వెలిబుచ్చాడు. డాక్టర్ నీరు చెప్పినట్లుగా సరైన ఆహారం లేకపోవడం, సరైన దుస్తులు లేకపోవడం, సరిపడినన్ని మంచినీళ్లు లేకపోవడం, వాటికి తోడు అరకొర సౌకర్యాలు, ఆకలి దప్పులు, శారీరక మానసిక ఒత్తిళ్ల వల్ల అలసట, చలిగాలి వర్షంతో కూడిన వాతావరణం, ఇవన్నీ బాబాను సహచరులను నవజీవనంలో 6 నెలల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. దానితో అందరి ఆరోగ్యాలు పాడై వారు సాగిస్తున్న ఈ జీవనం నిరాశామయం, నిస్సహాయ పూరితంగా తయారైంది. ఇంతకు ముందు సారనాథ్లో ఉండగా బాబా సహచరులతో నవజీవనంలోనికి ఇంకా మరెవరినైనా పిలిచే అవకాశం గురించి చర్చించారు. అలా నవజీవనంలోకి అడుగు పెట్టాలనుకునే బయట వారికి బాబా కొన్ని షరతులను కూడా నిర్ణయించారు. ఎవరైనా బయటి వారు వారికి వారుగా నవజీవనంలోకి వస్తామని ప్రకటించినప్పుడు వారు 100% సమర్థులని నాకు అనిపించినప్పుడు సహచరుల మెజారిటీ ఓటును బట్టి వారిని చేర్చుకోవడం జరుగుతుంది. పాటించవలసిన షరతులు తీవ్రతరమై ఉన్నందువలన పురుషులు మాత్రమే కొత్తగా చేరడానికి అర్హులు. అలా వచ్చిన వారిని నవజీవనపు నూతన అనుచరులుగా పిలుస్తారు. కానీ ఆ తరువాత కొత్త ప్రణాళికలను తీర్చిదిద్దడం, ఇతర ప్రణాళికలను రద్దు చేయడం జరిగింది. పాత జీవితంలోని బాబా ప్రేమికుడైన రుస్తుం సౌరభ్ హన్సోటియా 35 సంవత్సరాలు ఆయనకి నవజీవనంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇతడు గుస్తాజీకి మేనలుడు. 1944లో
మొదటిసారి మెహరాజాదులో బాబాను దర్శించుకున్నాడు. బాబా పంపించిన సర్కులర్ క్షుణ్ణంగా చదివి పరిశీలించిన మీదట నవజీవనంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అతడు కాకినాడ రత్లంలో రైల్వే డిపార్ట్మెంట్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దానిని వదిలిపెట్టి 1950 ఏప్రిల్ 18వ తేదీని మంజరీ మాఫీకి చేరుకున్నాడు. ఇంటి ప్రహరీ దగ్గర పిండు కనబడి బాబా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని, దర్శనం కూడా ఇవ్వడం లేదని వివరించి చెప్పాడు. హన్సోటియా తనకు ఆ విషయం తెలుసునని, నవజీవన నియమాలు వివిధ ప్రణాళికలు తనకు గుర్తున్నాయని, నవజీవనంలో ఆ రోజే చేరేందుకు సిద్ధమై వచ్చానని వివరించాడు. ఈ విషయం పిండు బాబాకు తెలియజేశాడు. నేను ఏప్రిల్ చివరిలో సహచరులందరితో సమావేశమవుతానని, అప్పుడు నవజీవన పరిస్థితులు, ఇతర మార్పులు చేర్పుల గురించి చర్చిస్తామని అతడితో చెప్పు. ఆ సమయంలో హన్సోటియా విషయం ఆలోచిస్తామని, అంతవరకు అతడిని ఇంటికి వెళ్ళిపోయి నా నిర్ణయం కొరకు వేచి ఉండమను. నా ఆదేశాలతో పాటు వివరాలన్నీ అతనికి ఉత్తరం ద్వారా తెలియచేస్తారని కూడా చెప్పు అని బాబా సలహా ఇచ్చాడు. ఈ మాటలు విన్న హన్సోటియా వాటిని అంత తేలిగ్గా అంగీకరించకుండా ముందుగా పిండుతో వాగ్యుద్ధానికి దిగాడు. బాబాకు విధేయుడవై ఉండమని పిండు అతన్ని పదే పదే అర్థించాడు. అప్పుడు హన్సోటియా బాబాను చూడాలన్న కోరికను వెలిబుచ్చాడు. దూరం నుండైనా సరే ఒక్కసారి ఆయన మొహం చూస్తే చాలు అన్నాడు. పిండు బాబాకు ఈ విషయం చెప్పగా బాబా బయటకు వచ్చి దూరం నుంచే అతనికి చేయి ఊపారు. అప్పుడు వెంటనే హన్సోటియా రత్లంలోని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. పురుష మండలిలోని ఒక సభ్యుని మాదిరిగా శత్రుఘ్న కుమార్ కూడా తరచు బాబాను దర్శించుకునేందుకు అనుమతించారు. ఏప్రిల్ 20వ తేదీన శత్రుఘ్న కుమార్ తన ఊరి గ్రామ పెద్ద యమునా దాస్ తో కలిసి వచ్చాడు. బాబా వారితో, మీ ఇద్దరి పట్ల ప్రేమతో కూడిన బాధ్యత నాకు ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఈ నవజీవన సమయంలో నేను మిమ్మల్ని, అలాగే కేకి నాలావాలా, బర్జోర్ చాచా, కేకి దేశాయ్, వీరేంద్ర పాటిల్, ఎల్సా మిశ్రిని తప్ప వేరెవరిని కలవడం లేదు. నా సాన్నిధ్య భాగ్యాన్ని మీకు వీరికి మాత్రమే ప్రసాదిస్తున్నాను అన్నాడు. అప్పుడు బాబా మహంత్తో, నేను నీకు 2 ఆదేశాలు ఇస్తాను, వాటిని నీవు విశ్వాసపూర్వకంగా నిజాయితీగా పాటిస్తావా అని అడిగాడు. జమునాదాస్ తప్పకుండా ఆచరిస్తానని బాబాకు మాట ఇచ్చాడు. అయితే నీవు పేరోల్ ముగించుకొని తిరిగి జూన్ 17న జైలుకు వెళ్లే చివరి నిమిషం వరకు కూడా జైలు నుండి శాశ్వతంగా విముక్తి పొందడం గురించి ఎంత మాత్రం ఆలోచించకు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు హృదయపూర్వకంగా, ఓ భగవంతుడా, నేను నా విధిని నీ చేతులలో పెడుతున్నాను అని ప్రార్థించు అన్నారు బాబా. ఒక వివాదంలో ఆ గ్రామ ప్రజల్లోని 2 వ్యక్తులను మహంత్ కాల్చి చంపేశాడు.
జైలుకు వెళ్ళాడు. కానీ అతడు క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నందున తాత్కాలికంగా విడుదల అంటే పేరోల్ లభించింది. జమ్నాదాస్ బాబా ఆదేశాలను పాటిస్తాను అన్నాడు. బాబా ఇంకా అతనితో, నువ్వు నా ఆదేశాలను విశ్వాసపూర్వకంగా ఆచరిస్తే భగవంతుడు నిన్ను ఎన్నటికీ ఉపేక్షించడని, ఓడిపోనివ్వడని ఆంతరంగికంగా నేను భావిస్తున్నాను అన్నారు. బాబా మాటలు అతనిలో ధైర్యాన్ని నింపాయి. ఆ తరువాత బాబా, నాతో నీకున్న సంబంధం నవజీవనంలో ఇక ముందు కొనసాగదన్న విషయాన్ని నీవు స్వీకరించతో బాబా భవిష్యత్తులో నవజీవనం ముగిసే వరకు కూడా నీతో నాకు సంబంధం ఉండవచ్చని భావిస్తున్నాను, కానీ నేను మాట ఇవ్వలేను అన్నాడు. 1950 జూన్ 14వ తేదీన బాబా డెహ్రాడూన్ నుండి బయలుదేరుతూ ఉండగా మహంత్ శాశ్వతంగా జైలు నుండి విడుదల చేయబడ్డాడని ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. అతనికి బాబాయే స్వయంగా ఆ శుభవార్తను చెప్పారు. అంతా బాబా తనపై ప్రశంపజేసే కృపా భిక్షణం వల్లే జరిగిందని మహంత్ ఆ సంఘటనలను బాబాకే ఆపాదించాడు. ఏప్రిల్ 21, 22 తేదీలలో సమావేశాలను ఏర్పరిచి మే 1వ తేదీ నుండి అమలులోకి వచ్చే కొత్త మార్పులను గురించి ఆ సమావేశాల్లో చర్చించారు. ఏప్రిల్ 25వ తేదీ నుండి బాబా మనోవైఖరి తేలికపడింది. ఆయన ఉదయం వేళల్లో నీరు, సచిగురు కుమార్ మరికొందరితో బ్యాడ్మింటన్, ఊటీ బిళ్ళ, క్రికెట్ మొదలగు ఆటలను ఆడడం ప్రారంభించారు. ఆ రోజే పేరిస్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చాడు. ఢిల్లీలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి బాబాకు వివరించాడు. ఏప్రిల్ 26 ఉదయం బాబాతో సహచరులు సమావేశమయ్యారు. ఢిల్లీలో వ్యాపారం ప్రారంభించే విషయంపై సాక్ష్యాలను పరిశీలించారు. నూతన ప్రణాళికకు సంబంధించిన దిగువ 40 నిర్ణయాలను తీసుకొని బాబా వాటిని ఇలా ధృవీకరించారు. మెహర్ ప్రభు ఎంత కృపామయుడంటే ప్రతి చిన్న ప్రతి పెద్ద విషయాన్ని ఎంత విపులంగా తయారు చేసి వాళ్ళకి చెప్తున్నాడు. అలాగే వాళ్ళ గురించి కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తూ వాళ్ళకి తమ నిర్ణయాల గురించి వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు 40 నిర్ణయాలను తీసుకొని బాబా వాటిని ఇలా ధృవీకరించారు అని మనం విన్నాం కదా. ఆ 40 ఏమిటంటే, 1, 3వ ప్రణాళికను రద్దు చేసే ముందు 1950 మే 1వ తేదీన నేను 3వ ప్రణాళికలో ఉన్న నా సహచరులు మొత్తం డెహ్రాడూన్లో చివరిసారిగా భిక్షాటనకు వెళ్తాము. 2 మే 1వ తేదీన సాయంత్రం 3వ ప్రణాళిక సహచరులు 1B ప్రణాళిక వారు ఒక బృందంగా కలిసి నూతన ప్రణాళికలో చేరమని నేను ఆదేశిస్తాను. అందువలన మే 1వ తేదీన డాంకిన్ తన క్లినిక్ ను మూసివేస్తాడు.
3 నూతన ప్రణాళికను అనుసరించే సహచరులందరూ అన్ని వేళల్లోనూ 1, 2 ప్రణాళికల్లోని నిర్దిష్టమైన నియమాలకు ఫిక్స్డ్ కండిషన్స్ వాటికి బద్దులై ఉంటారు. ఇక ఏ రోజుకి ఆ రోజు ఇచ్చే ఆదేశాలు ఉండవు. అంతేగాక అందులో విధించిన నిబంధనలు తప్ప నా నుండి ఏ విధమైన జోక్యం శాస్త్రుల తరపున భిక్షాటన, లంగోటి, సంచార జీవితం అనే 3 దశల కార్యక్రమాన్ని నేను ఒంటరిగా నిర్వహిస్తాను. నూతన ప్రణాళిక శాస్త్రులందరూ నా తరపున శ్రామిక జీవన దశను ఆచరిస్తారు. 5 నవజీవన శాస్త్రుడైన టైకోబార్ దస్తూర్ ఎలా ఉన్నాడు అలాగే ఉంటూ నూతన ప్రణాళిక శాస్త్రులతోనే ఉండి వారితో పాటే ఆహారం తీసుకుంటాడు. న్యూ ప్లాన్ శాస్త్రులకు లభించినట్లే అతనికి కూడా జేబు ఖర్చుకు డబ్బు లభిస్తుంది. అతడు రోజు చేస్తున్న పనే చేస్తాడు. ఎవరు అతనిని వేరే పని చెయ్యమని అడగరు. 6 సదాశివ్ పటేల్ న్యూ ప్లాన్ లో ఉంటాడు. కానీ పూణేలో అతని ఇంట్లోనే ఉండేందుకు నేను అతనికి అనుమతినిస్తున్నాను. అతని పోషణకు మరియు జేబు ఖర్చులకు నూతన ప్రణాళిక బృందం నుండి డబ్బు ఇవ్వబడదు. అతడు కోరుకున్నప్పుడు న్యూ ప్లాన్ శాసనలతో వచ్చి చేరవచ్చు. న్యూ ప్లాన్ శాసనలకు న్యూ ప్లాన్ శాస్త్రులకు దూరంగా ఉన్నంత కాలం సదాశివ్ 1వ ప్రణాళిక బి యొక్క నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. న్యూ ప్లాన్ లో ఈ క్రింది పేర్కొన్న 11 మంది సభ్యులు ఉంటారు. వారు అలోబా, బైజుల్, డాంకిన్, ఏరిచ్, విస్టాజీ, టాటాబరియా, మురళి, నీరు, పెండు, సదాశివ్, విష్ణు. న్యూ ప్లాన్ వారు చేసే వ్యాపారంలో కేకీ దేశాయ్ పాలు పంచుకుంటాడు. అతనికి 1950 జూన్ 1వ తేదీ నుండి నెలకు $300 ఇవ్వబడుతుంది. అతడు ఆ బృందంతో ఉండడం అనేది అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. 1950 మే నెల 1వ తేదీన న్యూ ప్లాన్ వారికి $16,000 అప్పుగా ఏర్పాటు చేస్తాను. దాన్ని వారు సాధ్యమైనంత త్వరలో తిరిగి తీర్చేయాలి. 10 ఇలా ఏర్పాటు చేసే $16,000 కొంత భాగం మెహర్జీ నారీమణుల దగ్గర నవజీవనం కొరకు వచ్చిన డబ్బులు మిగిలి ఉన్నదాన్ని నుండి ఇవ్వబడుతుంది. మిగతాది మందిరీ మాఫీ స్థలం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు నుండి ఇవ్వబడుతుంది. 11 అప్పుగా ఇచ్చిన 16,000తో తమ రోజువారీ అవసరాలు సమకూర్చుకోవాలి. నేను ఇచ్చే ఖచ్చితమైన ఆదేశాల మేరకు వారి వ్యాపారం మరియు జీవన విధానం ఉండాలి. నా ఈ ఆదేశాలు, నిబంధనలు వారు తీసుకున్న అప్పు 16,000 పూర్తిగా తీర్చివేసిన తరువాత రద్దయిపోతాయి. ఆ తరువాత శాస్త్రులకు ఏ వ్యాపారమైనా చేయడానికి కానీ, వారిని వారు పోషించుకోవడానికి కానీ, వారి ఇంటి వ్యవహారాలను నిర్వహించుకునేందుకు కానీ
పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. కానీ ఈ నిర్ణయాలు బృందంలోని సభ్యుల మెజారిటీ అభిప్రాయం ప్రకారం చేసుకోవచ్చు. 12 కాకాబరియా వద్ద ఆ సొమ్ము మొత్తం ఉంటుంది. దీంతో పాటు విడిగా సంపాదించిన మొదలైనవి కూడా అతని వద్దే ఉంటాయి. జమా ఖర్చులను కూడా అతడే వ్రాస్తాడు. అంతేగాక ఇంటి విషయాలను చూసుకుంటూ నిర్వాహకుడిగా పనిచేస్తాడు. 13 కాకాకు సహాయకుడిగా అలోబాబు వంటశాలను చూసుకుంటాడు. 14 గుస్సాజీకి ఎప్పుడు ప్రత్యేకమైన పని అంటూ ఏది ఉండదు. 15 ఏరిచ్ వైద్యులను బాబాకు సంబంధించి వ్యక్తిగత పనులను చేసే నిమిత్తం స్త్రీ సభ్యులు నియమించుకున్నట్లుగా పరిగణిస్తారు. వారికి నెలకి ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున స్త్రీలు చెల్లిస్తారు. ఇద్దరిలో ఎవరికైనా పని లేకపోతే పిండు, నీలు, డాంకిన్, మురళీలకు వారి వ్యాపార నిర్వహణలో సహాయపడతారు. 16 విష్ణు చేసే పనులకు కూడా స్త్రీ సభ్యులు అతనికి నెలకి 50 రూపాయలు ఇస్తారు. 17 16,000 అప్పులో కేవలం 5,000 రూపాయలు మాత్రమే ప్రత్యేకంగా వ్యాపారానికై కేటాయించాలి. 18 న్యూ ప్లాన్ లోని సభ్యులు చేసే వ్యాపారంలో వచ్చే నికర లాభం నుండి 25% స్త్రీ సభ్యులకు ఇవ్వాలి. మిగిలిన 75% పక్కన ఉంచి 16,000 అప్పు తీర్చడానికి తప్ప వేరే దేనికి ఉపయోగించకూడదు. అప్పు తీరిపోయిన వెంటనే స్త్రీలకు ఇచ్చే 25% నికర లాభం ఇవ్వనక్కర్లేదు. అప్పుడు వచ్చిన మొత్తం లాభం రొక్కంగా చేతిలో ఉంటుంది. దీనికి ఒరిజినల్ ప్లాన్ 1 లోని బి గ్రూప్ వారి కోసం ఉంచాలి. 19 ఒకటవ ప్రణాళిక సి వారు మరియు 2వ ప్రణాళిక సభ్యులు నాకు పంపే డబ్బు నుండి 25% స్త్రీ సభ్యులకు ఇస్తాను. మిగిలిన 75% న్యూ ప్లాన్ సభ్యుల వ్యాపారంలో వచ్చిన నికర లాభం రొక్కానికి కలపడం చేస్తాను. వారు అప్పు తీర్చే వరకు అలా కలుపుతాను. అప్పు తీరిన తరువాత ఇలా డిపాజిట్ గా వచ్చిన 75% నికర లాభం రొక్కాన్ని మీకు ఇవ్వడం జరగదు. ఎందుకనగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన ఈ ప్రణాళిక వారు అప్పుడు అసలైన 1వ ప్రణాళిక బి బృందంగా అవుతారు. బాబా ఎంత ప్రేమో చూడండి. మనకి ప్రతి విషయాన్ని కూడా నాడు వాళ్ళకి నేడు మనకి చాలా కూలంకషంగా చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకి ఏం ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. ఇప్పుడు చిన్న గ్యాప్ మనం మెయింటైన్ చేసి మళ్ళీ కలుద్దాం. అవతార్